ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేయవలసిందిగా కోరడమైనది. అక్షత పట్టు ఇది మీకు శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అందరూ అక్షతలు పట్టుకొని నమస్కారం చేసుకోవాలి. కొంచెం అక్షతలు ఇవ్వమ్మా. ప్లేట్ చాలా తక్కువ తక్కువ పట్టుకోండమ్మా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం యశో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ దయోస్మరణాత్ ధ్వంసాం సర్వదోజే మంగళం లాభస్తేషాం దేశేషాం గుణశేషాం పరమవా ఏషాం అంధవరిషాం హృదయసో జనార్దన ఆపదాం వర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భ్యో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే లక్ష్మీనారాయణోభ్యో నమః ఉమామహేశ్వరేభ్యో నమః వాణీ హిరణ్యగర్భోభ్యో నమః అరుంధతే వశిష్ఠేభ్యో నమః సీతారామాభ్యో సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఆయం ముహూర్త సుముహూర్తస్తు. వెళ్ళరా ముందుకి. ఆ పల్లెలో పెట్టేసి పల్లెలో పెట్టే పల్లె అక్కడ ఇచ్చేసేది. ఎలా తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ పెట్టినప్పుడు పెడతారు. అలాంటి మాధవాయ స్వాహ. చేయగలిగిన గోవిందాయ నమః, విష్ణువాయ నమః, సోదరాయ త్రివిక్రమాయ నమః. మీరు కూడా తీసుకోండి అమ్మా. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, సోదరాయ త్రివిక్రమాయ నమః, శ్రీధరాయ శ్రీకేశాయ నమః, పద్మనాభాయ దామోదరాయ సంకృష్ణాయ వాసుదేవాయ ప్రజ్వలాయ నమః, అనుదాయ పురుషోత్తమాయ నమః, అదోక్షాయ నశమాయ అచ్యుతాయ లివ్ చేస్తూ ఉంటారు. ఈ రకంగా అక్షతలు అనేవి మనిషి పూజకు వచ్చేసరికల్లా శాశ్వతంగా మన దగ్గర ఉన్నటువంటి మంచి వస్తువులు, మంచి బట్టలు మంచిగా తయారై వస్తాం. వచ్చేటప్పుడు ఇంటి వాళ్ళ తాలూకా దృష్టి, కను దృష్టి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళ తాలూకా మన తాలూకా అభివృద్ధిని మనం చక్కగా పూజా పురస్కార నిమిత్తార్థమై భార్యాభర్తలు పిల్లలతో వెళుతున్నప్పుడు నరదృష్టికి అసలు ఏ విధమైనటువంటి అడ్డు ఉండదు. అలాంటి దిష్టి దోషములన్నీ కూడా ఈ పూజలో ప్రారంభం చేసేటప్పుడు మీకు ఆ పూజలో చేస్తున్న మీకు ముందుగా అది కట్ చేయడం అనమాట. అవి లేకుండా కటింగ్ అయిపోతాయి. ఇప్పుడు మీకు చెప్పిన మంత్రం ద్వారా వాసన చూస్తే మీలో ఉన్నట్టుగా అంతా ఈ అక్షతలకు అందిపోతాయి. అది ఏదైతే చెడుందో ఆ చెడంతా మీ తాలూకా అక్షతలకు వచ్చేస్తాయి. వచ్చిన అక్షతలు ఎడమ చేతి వైపు నుండి ఇవే కావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు? దుష్ట శక్తులు. వాళ్ళకి అది వేసేస్తే మీకు దృష్టి దోషం అయిపోతుంది. ఇక్కడ నుండి మీరు పూజకి ఎలిజిబుల్ అవుతారు. బాగా అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా ఎక్కడైనా పూజ ప్రారంభం చేసేటప్పుడు అక్షతల వాసన చూసి ఎడం పక్క నుండి వెనక్కి వేసారండి అన్నప్పుడు ఈ పని మనం చేస్తే మనం పర్ఫెక్ట్ అయినట్టుగా అది ఆపి రెండోది వచ్చి మరి రెండోది ఉండడం వల్లే వచ్చిన పొరపాటు. ఆపే అందుకొని ఇచ్చే తర్వాత ఫిక్స్ చేస్తాము. అందాక దిగులు పెట్టి కాబట్టి అక్షతలు వాసన చేసి వెనక్కి వేశారు. ఇప్పుడు ప్రాణాయామం నాసికలోంచి కుడి నాసికలోంచి ఎడమ నాసికలోంచి గాలి వదలాలి. మళ్ళా ఎడమలోంచి గాలి పీల్చి కుడి నాసిక వదలాలి. ఆ రకంగా సౌండ్ ఎంత తక్కువ అంత మంచిది. పెద్ద పెంచేస్తే ఇబ్బంది అవుతుంది. ఈ రీసౌండ్ వచ్చేస్తున్నాయి. ప్రశాంతంగా ఉండండి, అందరికీ వినబడాలి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కుడి నాసికలోంచి పైకి లాగాలి. కుడివైపు ఉన్నది దీంట్లోంచి పైకి లాగాలి. ఎడమ నాసికలోంచి వదలడం, మళ్ళీ ఎడమలోంచి లాగడం, మళ్ళీ కుడికి వదలడం. ఇలా 3 సార్లు చేస్తే దాన్ని ప్రాణాయామం అంటారు. అది జరగాలి. ముక్కు పట్టుకో అంటే తెలియని వాడు ముక్కు పట్టుకోవడం. ఇది మనం ఈ పని చేయాలి. ఓకేనా? కానీ ప్రాణాయామే వినియోగ. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మహాభూజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్వరో మమ అనుకోండి.
तव उपात्ता दुर्दक्षे द्वारा श्री परमेश्वर प्रीत्यर्थं दिग्विजय फलप्राप्ति सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वकार्येषु दिग्विजय फलप्राप्ति सिद्ध्यर्थं अस्मिन् वर्षे वर्षे प्रीत्य वर्षद्धिविनायकदेवता मुद्दिश्य वर्षे वर्षे प्रीत्य वर्षद्धिविनायकदेवता प्रीत्यर्थं संभवित द्रव्यैः संभवित उपचारैः इति एकादश दिन पर्वन्त्रेण प्रातःकाल प्राण प्रतिष्ठापन पूर्वक कलश स्थापन सहित यथाशक्ति प्रातःकाल पूजाख्यां कर्म करिष्ये अंदरू नमस्कारं చేసుకోండి తదంగత్వేన కలశ జ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ్యాచమనీయం సమర్పయామి నైవేద్యం దదాతి వెనక నాలుగు పళ్ళు ఉంటాయి 2 పళ్ళు తీసియ్యమ్మ సరిపోయిందా ఒకసారి ఆన్ చేయండి మీకు చెప్తాను అప్పుడప్పుడు లైకే కొడుతుందండి ఇది నా ఛానలే నాకు లైకులు తెల్లవమ్మ యూట్యూబ్ ఓపెన్ చేస్తాను కదా యూట్యూబ్ ఓపెన్ చేయగల నా వీడియోస్ వస్తాయి ఇలాగే పిల్లలతో దాన్ని లైకులు కొడితే సరిపోతుంది చూసి లైక్ అంటే కొట్టాలా అది కొట్టైదా ఇలాగ ఉన్నదనా అది కొట్టే వీడియో మొత్తం చూడాలి వైట్ రావాలి చూస్తూ ఉండండి అలాగే 2 అక్షంతలు తీసి ఆ తాంబూలం మీద వేయండి ఓకి భరేసిన పూరే నాగవల్లి తరేస ముక్తా తూనే సంయుక్తం తాంబూలం ప్రతిగురీసామై యథాపూర సమర్పయామి కర్పూరం చూడనా గరిక పూజ ఇక్కడ కొంచెం సరిపోతుంది నెక్స్ట్ మళ్ళీ కావాలి పట్టుకో దానికి అందుకు అక్కడ పెట్టి చీర మీద పడిపోకుండా చూసుకోవాలి వెలిగించేటప్పుడు చాలా దగ్గర ఇబ్బంది పడ్డాం నెక్స్ట్ చీర పాడైపోతుంది అందరూ అనుకున్న శ్రీవేదమ్మా వేదాహవేదం పురుషం మహాంతమాదిత్యమన్నం తమసస్తుపారి సర్వాణి రూపాన్ని విచిత్తి 3 సార్లు తిప్పిన తర్వాత ఎదురు వారికి ఇచ్చేయి ఇదిగాను ఒకసారి అది పక్కన పెట్టి తీసుకోమ్మా చెప్పండి మళ్ళీ అలాగే सम्राजंच विराजंच अभिश्रीर्याचनो गृहे लक्ष्मीरास्तस्य मुखे त्वयामगं सजामसीयधनु అన్న తర్వాత ఆపుతో నీళ్లు తిప్పు చూసుకొని ముందున అతనికి సంబంధించిన పూజ చేసినా సరే మనం ముందు ఈ పూజ చేసుకున్నాం అంటే ఏ విధమైనటువంటి అడ్డు లేకుండా నిర్విఘ్నములు మనకి కావాలి అంటే విఘ్నము అంటే అడ్డు నిర్విఘ్నం అంటే అడ్డు లేకుండా ఉండడం అంచేత మనం చేసే ఈ పూజా కార్యక్రమానికి 11 రోజులు కూడాను భక్తి శ్రద్ధ ఏకాగ్రతలతో మనం చేసే ఈ కార్యక్రమాలు సంతృప్తికరంగా జరగాలి ఏ విధమైన అడ్డు ఆపులు లేకుండా ఉండాలి మా కమిటీ సభ్యులలోనూ ఇక్కడ కూర్చున్న పెద్దలలోనూ పిల్లలలోనూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ప్రేమాభిమానములతో ఆ దేవదేవుని ప్రార్థించి పూజించే విధానానికి మనందరము కూడా స్నేహభావంతో ప్రేమాభిమానములతో కోపతాపాలన్నీ పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలు ఇక్కడ ఉండకూడదు స్నేహము ప్రేమ వాత్సల్యమే ఉండాలి అందరూ కలిసిమెలిసి చేస్తుంది పెద్దింటివాడు చిన్నింటివాడు లేదు అందరూ సమానమే దేవుడి దగ్గర పూజకు వచ్చేసరికల్లా సమానమైన వ్యక్తులుగా ఉండాలి రక్షమాం భక్తోత్సల గణపతి వాహయామి బ్రహ్మదేవానాం బలవీకవీనాం బృహస్పతి ప్రసూదాస్వానో మంచంద్వగం వసః యా ప్రణేర్యా పరాపుష్పాయాస్య పుష్పిణీః బృహస్పతి 11 రోజులు మేము పూజ చేస్తాము మీరు ఇక్కడికి వచ్చి ప్రతిష్ట అయ్యి ఉండండి అని ఆ వినాయకుడి మీదకి మనం ఆహ్వానం చేశాము ప్రాణప్రతిష్ఠ చేశాము వారు ఇక్కడ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మన పూజా కార్యక్రమాలు అందుకోవడానికి గణపతి మేము ఆహ్వానం చేసుకున్నాం వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచాం అందరినీ కూర్చోబెట్టాం ప్రధాన పూజ ప్రారంభం అక్షతలు వేయండి ఓం గం గణపతయే నమః చాలు ఇక సులువైన మార్గం ఏంటంటే ఇక్కడ ఇది ఉంటుంది ఇవాళ పెట్టుకో ఒక పువ్వు కానీ పత్తి కానీ వెనక్కి ఇచ్చేస్తాయి ఇక్కడ పెట్టేస్తారు ఫైనల్ నీడికి వస్తుంది అలాగే రైతులు వీడికి వస్తుంది ముందు సేవ్ చేస్తుంది ఓకేనా అక్కడ నుంచి స్టార్ట్ ఆఖరి మీడియం రావాలి నువ్వు యాంక్ ఇవ్వాలి అలాగే లైన్ ఇచ్చేస్తే చాలు అలా కానీ మీరందరూ కూర్చోడమే ఆ పల్లె ఇచ్చేస్తున్నారు ఎప్పుడో కూర్చోడమే మీ గోత్రనామాలు ఉంటే పూజ అవుతుంది అందరూ ఫిజికల్గా ఇన్వాల్వ్ ఆ నీళ్ళు ముందు పెట్టుకో ఆపుతుంది ఒకసారి 2 ఒకసారి పంపించి
पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीं समर्पयामि स्थापयामि शुद्धोदकस्नानं गङ्गेति मनेति वा गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। ఇక్కడ కూర్చున్నాను కదా ఏంటి అది ఇచ్చేచ్చు కదా शिवं मे इच्छा ततः स्यामि प्रयत्ने नूतन यज्ञ वेदान महोत्सव शुभमुहूर्तो अस्तु चतुर्थी पादादि चतुर्थी पादादि अकरे अरे नूतन यज्ञ वेदान अति साकरे बेटा हां ओके अंते राइट गत वाचना आदित्यवरणं तमसस्तवारे सर्वाणि रूपाणि विचित्यवीरः नामानि कृत्वा विविधं जनास्ते अल्पितप्राजन्त विराजन्त भिश्रेर्याजनो गृहे लक्ष्मीरास्व्यावति मिथिले लक्ष्मीरासत्स्यामुखे त्रयामुखं दयामते सन्ततश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु। जय बोलो श्री महावर्ष विनायक की जय बोलो श्री सिद्धि विनायक की जय बोलो श्री उन्राल विनायक की आप చూపించండి పక్కే అందరూ నమస్కారం చేసుకోండి। ఓం వేదాహేరం వృఢం మహాంతమాది తర్వాత దేవుణ్ణి తీసుకెళ్తాము అంటే 11 days ప్రోగ్రామ్ చేసినట్టుగా ఫలితం మనకు దక్కుతుంది। ఇది మొదటి పాయింట్। రెండవ పాయింట్ ఈ మధ్యలో మంగళవారాలు శుక్రవారాలు ఉన్నాయి। మహిళామ తల్లులు ఇక్కడేం చెప్పకండి, మీరు మాట్లాడుకుని ఏదైనా ఒక మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఉదయం కానీ సాయంకాలం కానీ ఉదయమా సాయంత్రం అన్నది నాతో మాట్లాడాలి। ఎందుకంటే ఆ రోజు మరో దగ్గర పూజ ఉందనుకోండి మీకు ఆ జూనియర్ పంతులు కానీ పంపిస్తారు। అందుగురించి అలా కాకుండా నేనే రావాలనుకుంటే నాకు అవైలబిలిటీ ఇవ్వాలి। ఉదయం చేద్దామా సాయంత్రం చేద్దామా చాయిస్ ఏంటి? ఈ రోజు వచ్చిన మంగళవారం కానీ శుక్రవారం కానీ మహిళామ తల్లులందరూ కలిసి కుంకుమార్చన కార్యక్రమం చేద్దాం। చాయిస్ ఈజ్ యువర్స్। ఎన్ని ఉన్నాయి? మంగళవారాలు ఉన్నాయి, శుక్రవారాలు ఉన్నాయి, ఉదయం ఉంది, సాయంత్రం ఉంది। ఏదో ఒక రోజున 50 మందికి తక్కువ లేకుండా ఉంటే 50 ప్రతిమలు నేను తెస్తాను। లేదు 100 మంది వస్తామంటే 150 ప్రతిమలు కొట్టిస్తాను, 2 చేయిస్తాను। మొత్తం మీద మీరు అందరూ కలిసి నిర్ణయం తీసుకోండి। ఒకటో పాయింట్ కుంకుమార్చన అంటారు దాన్ని। రెండవది మీ అందరూ కూడా సహకరిస్తే, మీ భర్తలు మీకు సహకరిస్తే మీరేం చేయలేరు, భర్తలు సహకరించాలి। ఇప్పుడు చూసారా ఇది ఒరిజినల్, దీన్ని ఇది దెబ్బ కాదు గరిక అంటారు। గరిక, ఈ గరిక అనేది ఆయనకి ఇష్టం। దీన్ని 3 ముక్కలు ఈ మాత్రం ముక్కలు కట్ చేసుకుని లక్షపత్రి పూజ అంటారు। గరికతో లక్షపత్రి చేయొచ్చు। ఎక్కువగా మనం కానీ వీధుల్లో ఎక్కడెక్కడ తెలిసిన వాళ్ళతో సంపాదన చేసి ఈ మాత్రం వేసి ముక్కలు కట్ చేసుకుని 25 మంది తక్కువ లేకుండా కూర్చోవాలి పూజలో। ఇలా లైను 12 మంది, ఇలా లైన్ 12 మంది। ఎక్కువైతే తప్పు పర్వాలేదు, తగ్గితే తప్పు। అలాగే మొత్తం కూర్చోగలిగితే అది లక్ష గరిక పూజ అనేది ఉంటుంది। అవకాశాన్ని బట్టి మీరు అందరూ తలుచుకుంటే మీ స్తోమత బట్టి ఎవరికి ఏ డిమాండ్ లేదు, పూజ అంతా నేనే చేయిస్తాను। మరో పంతులు గారు అయితే 5,000 ఇస్తావు 10,000 ఇస్తావు అడుగుతారు। నా దగ్గర
ఆశీస్సులతో కార్యక్రమం జరగాలి. రండి అయ్యా, నమస్కారం. రండి, వెల్కమ్. వ్యక్తికి నమస్కారం కాదు, మీ పదవికి నమస్కారం. పురోహితుడిగా నేను మీకు నమస్కారం పెడుతున్నానంటే మీ పదవికి, మీ స్థాయికి, మీ ఉన్నత స్థాయికి. కొబ్బరికయ్యమ్మా తల్లి, అలా వెనక రాయి తెచ్చిరా తల్లి, అక్కడ రాయిని పట్రా, కింది పట్రా. నానా కొంచెం ఖాళీ చేయరా, కమిటీ సభ్యులు సహకరించాలి. ఇలా కొబ్బరికాయ కొట్టారు కదా, రాయి తెచ్చి ఈ ఏరియాలో ఉన్న దర్శకులన్నీ కూడా చూసుకోగలిగిన, ఎవరికి ఏ బాధ లేకుండా అందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండాలని కోరుతూ మనందరూ కలిసి ఎన్నుకున్నటువంటి మహానుభావులు వచ్చారు. వారిని కొబ్బరికాయ కొట్టారు. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలి. దాని తాలూకా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలని ఉద్దేశం. బృహత్ పరిప్రసూదా స్థానం చంద్రం గతః ఫలం మనోరథం ఉత్తరపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభమేక్ష తతః స్వామిం ప్రయచ్చమే సకదేవతా ప్రసాదేన మనోవాంఛిత సర్వాభీష్ట సిద్ధిరస్తు భవంతో భవంతు ఆయుష్మతే స్వస్తి. మహాదానందైశ్వర్యాభివృద్ధిరస్తు యజ్ఞీకృత సర్వశుభకార్య ఫలప్రాప్తిరస్తు. ఫలప్రాప్తిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వకార్యేషు దిగ్విజయ ఫలప్రాప్తిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వకార్యేషు దిగ్విజయం జరగాలని మనస వాచ కర్మణ కోరుతూ మీరు ఆరోగ్యంగా, ఆయుష్యంలో మీరు కలిగి ఉండాలా, మీ ప్రపంచం అంతా కలిగి ఉండాలి. ప్రసాద సిద్ధిరస్తు. అటుపక్క గురుగారికి అలా ఒకసారి మహాదానందైశ్వర్యాభివృద్ధిరస్తు యజ్ఞైకి తప్పనిసరి దాదాంతం. మన ఏరియాకు వచ్చినటువంటి మన అందరం ఎంచుకున్నటువంటి మహాభావులు సంజోరావణి మెహేగాతుం యజ్ఞాయాగాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాదభేటజం శన్నో అస్తు ద్విపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దేవుడు సహకారంతో మా మీద కొన్నయ్యండి, అంతే చాలు. మా కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. ఈ సహకారం ఉండాలి. మహాదానందేశ్వరి వీడియో తీసారా? ఫోటో కూడా తీసాను అంకుల్. ఒక గ్రూప్ ఫోటో తీసుకుని కుమారస్వామి. ఈ కుమారస్వామి నాకు పౌరత్యాన్ని నేనే అక్కడ అధిష్టానం వహించేస్తాను, నేనే పట్టాభిషేకం చేసుకుంటానని ప్రయత్నం చేశాడు. విష్ణుమూర్తికి మన మేనమామ తక్కువడు కాదు. సరే నేను అలాగే చేద్దామని చెప్పి తగిన ఏర్పాటు చేసుకుంటాను. పలానా రోజు ఫిక్స్ చేశాడు. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. మీరు వెంటనే ఎవరైతే ప్రపంచంలో ఉన్న సర్వవిధమైన నదుల్లో స్నానం చేసి ఎవరు ముందుగా ఇక్కడికి వస్తారో వాళ్ళకి నేను ఇక్కడ పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. మిత్రులందరూ పోటీ పడిపోతున్నారు. పెద్దవాడిని కాబట్టి నాకే కావాలని పెద్దవాడు అంటాడు. నేను చిన్నవాడినైనా పవర్ఫుల్ పర్సన్ని, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నాకు జ్ఞానం ఉంది, నేను ఏదైనా సాధించగలను తెలివితేటలతో రెండోవాడు ప్రయత్నిస్తున్నాడు. మేనమామ గారు ఎవరు? అతను తెలివితేటల అక్కకి దెబ్బ రాకూడదు, బావుకి దెబ్బ రాకూడదు, పని జరగాలి. ఆయన ఎంటర్ అయిపోయి వెంటనే తగిన ఏర్పాటు చేసి ఈ పవర్ ఏర్పాటు చేశారు. వెంటనే నాకేం పవర్, నేను ఈజీగా వెళ్ళిపోతాను, నా దగ్గరేమో కుమారస్వామికి ఏముంది, నెమలి వాహనాన్ని బయలుదేరి పరిగెత్తి వెళ్ళిపోతాను, ఎరగతో మా అన్నయ్య ఎప్పుడు వస్తారు, జరిగే పని కాదు, నా వల్ల అయిపోతుందని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే సరే అని చెప్పేసి, ఏంటి మావయ్య ఇలాంటి సిట్టింగ్ పెట్టావు, నాకు అలా ఇబ్బంది పెట్టేసావు అని చెప్పేసి ఈ పెద్దవాడు వచ్చి ఎవరు అడుగుతారు, వెనకటి కష్టమైనా ఈజీగా చేయగలడు. మనకి ఏ కష్టం వచ్చినా నారాయణ నారాయణ అందుకే అనుకోవాలి. మనకి ఏ బాధ వచ్చినా ఆయన దగ్గర అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. ఎవరికి ఏది కావాలో తెలుసు. ఎవరు ఏ విధంగా ఆయనని మనం పూజించుకుంటే మనకు సరైనటువంటి మార్గదర్శనం జరుగుతుంది. ఆ రకంగా ఈ వినాయకుడు వెళ్ళి మానమాకు అడిగాడు, ఏం పరిస్థితి అంటే, విధి సిక్కులైనా నీకేం పర్వాలేదు, మీ మాతృదేవత పితృదేవతలు ఎదురుగుండా ఉన్నారు,
వాళ్ళకు సార్లు 3 సార్లు నువ్వు చెప్పి నేను ఇచ్చిన మంత్రాన్ని పట్టుకుని నువ్వు 3 సార్లు ప్రదక్షిణ చేస్తే సర్వలోకాలు సర్వ ప్రపంచాలు సర్వ పుణ్యతీర్థాల్లో నువ్వు తిరిగేసి పూజ చేసేసి వచ్చేసిన వారికి ఇంటి లెక్క అవుతావు. ఇది నేను చెప్పాను నువ్వు చెయ్యి అన్నాడు వెంటనే. అలాగే అన్నాడు. అంతకన్నా ఏముంది, ఇక్కడ ఎదురుకుండా అమ్మా నాన్న ఉన్నారు, 3 సార్లు తిరిగేశాడు. ఈ ప్రకారం తిరిగి అక్కడ కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమః అని జపం చేసుకుంటూ ఉంటే ఆ మహానుభావుడు పరిగెట్టి వెళ్ళి స్నానానికి వెళుతున్న సరికల్లో ఎదురుగుండా వినాయకుడు స్నానం చేసి వచ్చేస్తున్నాడు. 1 దగ్గర 2 దగ్గర 3 దగ్గర అన్ని తీర్థాల్లో కూడాను